ప్రతిరోజు కూడా ఎంత పని ఉన్నా కూడా ఈ 16 మాలల జపం చేస్తూ, గురువు చెప్పిన విధంగా ఆ 4 నియమాలను పాటిస్తూ, నామప్రచారం చేస్తూ, భగవంతునికి భక్తియుత సేవ చేస్తూ, ఎవరైతే సాత్వికమైన ఆహారం అంటే అది కూడా భగవంతునికి పెట్టిన తర్వాత తింటారో, ఆ ప్రసాదాన్ని మాత్రమే గ్రహిస్తారో, అలాంటి వారు ఎందుకు వాళ్ళ జీవితాన్ని అలా మలుచుకుంటున్నారు అంటే బికాజ్ ఫ్యూచర్ ప్లానింగ్ అన్నమాట. ఫ్యూచర్ లో నేను మరణించడం అనేది తప్పకుండా జరుగుతుంది. సో నా ఫ్యూచర్ నేను బాగుండాలి, నా ఆత్మ మళ్ళీ తిరిగి ఈ భౌతిక లోకంలో పుట్టి మళ్ళీ ఏదో ఒక నీచమైన జంతువు కానీ ఏదో ఒక జన్మ తీసుకోకుండా ఉండాలి అని అంటే, మానవుడిగా పుట్టినప్పుడు మాత్రం అవకాశం, దాని తర్వాత నాకు మళ్ళీ అవకాశం అనేది ఉండదు. ఏ దేహం పొందుతానో నాకే తెలియదు. సో ఆ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహం యొక్క జంతువు యొక్క లక్షణాలు నాకు వస్తాయి కాబట్టి నేను భగవంతు గురించి తెలుసుకోలేను. అందుకే ఇప్పుడే నేను భగవంతు గురించి తెలుసుకోవాలి, ఇప్పుడే నేను గురువు చెప్పిన విధంగా నా సాధన చెయ్యాలి అని ప్రతిరోజు విడవకుండా 16 మాలలు లేకపోతే అంతకన్నా ఎక్కువ మాలలు ఎవరైతే చేస్తూ వాళ్ళలో ఉన్న ఆ మలినాన్ని మొత్తం, పాపక కర్మాల్ని మొత్తం కూడా ఈ హరే కృష్ణ మంత్రంలో ఎవరైతే భస్మం చేస్తూ ఉంటారో, అలాంటి వారు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని భగవంతుని చెప్పిన విధంగా నడవటానికి ప్రయత్నిస్తూ ఉంటారో, అలా మలుచుకోగలుగుతారో, అలాంటి వాళ్ళు మాత్రమే మళ్ళీ తిరిగి ఈ జన్మ మృత్యు జరా వ్యాధిని చక్రంలో పడకుండా ఉంటారనమాట. దాన్నే జ్ఞానచక్షువు అంటారు. అంటే ఏంటి? ఈ జ్ఞానం మొత్తం తెలిసిన వాడు మాత్రమే చాలా తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని నడుపుతాడనమాట. ఎలా అయితే మనం ఒక రోడ్లో బాగా గుంతలు ఉన్నాయి అనుకోండి, మనం ఎంత జాగ్రత్తగా నడుపుతాం, మనం వెహికల్ని చాలా అలర్ట్గా నడుపుతాం, ఏదైనా అయ్యే అవకాశాలు ఉంటాయి, అందుకే మనం చాలా జాగ్రత్తగా నడుపుతాం. అలానే ఎప్పుడైతే ఈ జ్ఞానచక్షు అంటే ఈ జ్ఞానం తెలిసిన వాడు ఏం చేస్తాడు, తన జీవితాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుతాడనమాట. అంటే భగవంతుడు చెప్పిన ఆదేశాలను అనుసరించి మాత్రమే వెళ్తాడు, కానీ తన ఇంద్రియ సుఖాల కోసం, తన ఇంద్రియమైన ఆ వాంఛల కోసం ఎప్పుడు కూడా తనకిచ్చిన మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకోడు.